హలో, వెల్కమ్ టు వైశ్వితాన్వి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముగ్గు తయారు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 3 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా. తర్వాత 1 గ్లాస్ ఎర్రపప్పు. నా క్వాంటిటీతో నేను తీసుకుంటున్నా, మీ ఇష్టం, మీ క్వాంటిటీ మీది. 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ అలసందలు, 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ పచ్చమినప్పప్పు అంటే పొట్టు ఉంటుంది కదా అది, 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ రాగులు. కొంచెం ఎక్కువే తీసుకుంటున్న రాగులు. 1 గ్లాస్ గోధుమలు. నేను ఉగ్గు కావాల్సినవి ఇవి తీసుకుంటున్నా. ఇంకా మీకు నచ్చిన ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకున్నా. మొత్తం మిక్స్ చేసేసుకుందాం. లోపల నుంచి మొత్తం అంతా కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకుని మొత్తం 3-4 టైమ్స్ నీట్గా కడుక్కుందాం. మొత్తం నీట్గా, ఎందుకంటే ఇవి పప్పు దినుసులు కదా, అన్ని బాగా ఎక్కువ డస్ట్ ఉంటుంది. మొత్తం నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకుందాం. ఇదిగో చూడండి, నాతో పాటు తన్విక కూడా బియ్యం కడుగుతుంది నీట్గా. ఇదిగో చూడండి ఎంత నీట్గా కడుగుతుందో. ఏ పని చేస్తున్నా మధ్యలో ఏదో ఒకటి ఇలా తను కూడా చేస్తా అని వస్తుంది. తర్వాత నీళ్ళన్నీ వంపుకొని మంచిగా ఒక కాటన్ క్లాత్ కానీ లేదా ఏదో ఒక కవర్ కానీ తీసుకొని నీట్గా మొత్తం దాని మీద వేసేసుకోవాలి. మొత్తం నేనైతే ఎండ లేదు కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూలర్ కింద వేసేసా. ఆరుతాయి కదా, ఇక కూలర్ వేసేసి స్పీడు మధ్యలో వచ్చి దాన్ని బాగా కలపాలి. కింద పైకి అంతా తడి ఉంటుంది కదా, మొత్తం ఆరిపోతుంది. ఒక 3-4 టైమ్స్ నేను మధ్యలో వచ్చి మొత్తం కలిపి మిక్స్ చేశాను. చూసారా ఎంత పొడిగా అయిపోయింది. అలా ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి. మొత్తం ఇలా తీసుకోవాలి. ఒక డేక్షలో తీసేసుకున్నాను నేను. అలా చూసారా ఎలా ఉన్నాయి, మొత్తం ఆరిపోవాలి. నేనైతే ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించేసుకున్నా. ఇంకా 3 గ్లాసెస్ వేసుకొని స్లిమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే చేయాలి. ఎంత లేట్ అయినా పర్లేదు, స్లిమ్లోనే వేడి చేసుకోవాలి. మొత్తం రెడ్గా ఫ్రై కావాలి. మొత్తం స్లిమ్లోనే. ఎట్టి పరిస్థితుల్లో పెద్దగా పెట్టినామనుకో మొత్తం మాడిపోతుంది. ఎందుకంటే 2 టైమ్స్ ఫేస్ చేసాలా నేను, లేట్ అవుతుందా అని చెప్పి కొంచెం గ్యాస్ పెద్ద పెట్టుకొని అక్కడే ఉండి కలుపుతున్నా కూడా మాడిపోయింది. అలా కాకుండా అలా అవుతుందని చెప్పేసి ప్రతిసారి చిన్నగా పెట్టుకొని మరి ఎంతసేపు అయినా మెల్లగానే అయినా కూడా చేస్తూనే ఉన్నా. ఇంకా బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ ఉంటాయి కదా, అవి ఏం వాష్ చేసుకునే అవసరం లేదు. నేనైతే ఇంకా అవి చూపించట్లేదు, అవి ఊరికే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి చూడండి బాగా ఎర్రగా అయిపోయాయి కదా. ఇంకా కొంచెం సేపు వేయించుకుందాం. అక్కడక్కడ వైట్ ఉంది కదా, మొత్తం వేడి చేసుకుందాం. రెడ్గా కావాలి ఇట్లా. ఇంకో మంచిగా ఫ్రై అయినాయి. ఇవి తీసేసి మరి ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా వేయించుకోవాలి. మొత్తం అయిపోయేసరికి ఎంతసేపు అవుతుందో. నాకైతే మినిమం 3 అవర్స్ పడుతుంది. ఉత్త వేయించడానికి 3 అవర్స్ పడుతుంది. మార్నింగ్ అంతా వాష్ చేసుకొని ఆరబెట్టిన, ఈవినింగ్ లోపు మొత్తం డ్రై అయిపోయింది. తర్వాత వేయించుకునే 3 అవర్స్ పట్టింది. 8 కల్లా డ్రై అయిపోయినాయి. 8 నుంచి 11 వరకు వేయించుతూనే ఉన్నా.
మొత్తం అయిపోయే వరకు 11:30 అయ్యింది. ఇదిగోండి మళ్ళీ వేసుకొని వేయించుతున్నా. వేయించి బాగా కలుపుకుందాం. స్లిమ్లోనే పెట్టుకున్నా. మంచిగా కలుపుకొని ఇది కూడా తీసేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నా. ఇప్పుడు నేనైతే ముందుగా పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకుంటున్నా. ఇవి కూడా స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి మాడిపోతే కూడా చెడిపోతుంది మొత్తం. ఇట్లా 2 times అని చెప్పినా కదా, స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా అంటే స్లిమ్లో పెట్టుకుంటే లోపల నుంచి మొత్తం లోపలంతా మొత్తం బాగా కాలుతాయి. కాబట్టి పెద్దగా పెట్టుకున్నాం అనుకో మొత్తం మాడిపోతాయి. అది కాక లోపలంతా పచ్చిగా ఉంటాయి కదా. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటున్నా. అవి గింజలు ఉంటాయి కదా, అవి ఏం గింజలు అంటే ఐడియా రావట్లేదు. గుమ్మడికాయ గింజలు, అవి నువ్వులు కూడా వేసుకుంటున్నా. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి మెల్లగా మనం కలుపుతూ వేయించుకోవాలి. ఎందుకంటే అవి మాడిపోతే బాగుండదు కదా, వేయించుతూ వేసుకోవాలి. తర్వాత ఓము కూడా వేసుకుంటున్నా. ఓమునో ఏదో ఉంది. మేమైతే వాము అంటాం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాము వేసుకున్నా. జీలకర్ర కూడా వేసుకుంటున్నా. మొత్తం అవి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మాడిపోకూడదు. ఒకప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ తింటే అమ్మ వాళ్ళు ఎలా తిట్టేవాళ్ళు తెలుసా? తలనొస్తుంది, తినకూడదు అని మొత్తం తీసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్లోకి కలిసిపోయింది. సన్ఫ్లవర్ సీడ్స్ తింటే చాలా మంచిది. పోషకాలు కూడా బాగా అందుతాయి. వాము, జీలకర్ర మొత్తం ఎందుకు వేస్తామంటే పిల్లలకి ఇప్పుడు ఇవన్నీ మనం పప్పు దినుసులు, రైస్ అవన్నీ వేసుకున్నాం కదా, అవంతా ఉడకబెడతాం కానీ కొంచెం అరగాలి కదా పిల్లలకి. అందుకని వాము వేసుకుంటాం. జీలకర్ర మొత్తం వేయించుకునేది మొత్తం అయిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం. డ్రై ఫ్రూట్స్, రైస్ మొత్తం, పప్పు దినుసులు మొత్తం కలిపేసుకొని మిక్సీకి వేయాలి. మిక్స్ చేసుకొని పౌడర్ చేయాలి. మొత్తం చల్లగా అయిపోయినాక ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, మొత్తం చల్లగా అయిపోవాలి. తర్వాతనే మిక్సీకి వేయాలి. వేడిగా వేయకూడదు, ఉంటలు కట్టేస్తుంది పౌడరు. మొత్తం చల్లారినాకనే మనం మిక్సీకి వేసుకుందాం. మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా మిక్సీకి వేసుకున్నాక నేనైతే జల్లెడ పట్టుకుంటున్నా. ఎందుకంటే అంత రవ్వ ఉంటుంది కదా, మిక్సీకి వేసి జల్లెడ కొట్టి మళ్ళీ మిక్సీకి వేసి మళ్ళీ జల్లెడ కొడుతున్నా. అలా మొత్తం అయిపోయేదాకా చేస్తున్నా. మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం కదా, ప్రతి ఇంగ్రీడియంట్లో మనకి ఇచ్చే పోషకాలు, చాలా పోషకాలు ఇస్తాయి. మంచి హెల్తీగా ఉంటారు బేబీస్. నేను మొత్తం జల్లెడ పట్టేసుకుంటున్నా. ప్రతిసారి జల్లెడ పట్టుకొని వేసుకుంటున్నా. జల్లెడ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. జల్లెడ పట్టుకుపోతే పొడి రవ్వ ఉంటుంది అని జల్లెడ పడుతున్నా. ఇంకా ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉండే కదా, అప్పుడు పట్టేదాన్ని. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చూసారా ఎంత పొడిగా ఎంత బాగుందో, మెత్తగా ఉంది. అలా ఉండాలి. నేనైతే డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇది 5 kgs డబ్బా. చూసా ఇంత 5 kgsకి కొంచెం తక్కువ ఉంది. ఇట్లా స్టోర్ చేసేసుకొని డైలీ కొంచెం ఒక 3-2 స్పూన్స్ చేస్తా. ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని, మనం ఉగ్గు ఒక కప్లో వాటర్ తీసుకొని ఉగ్గు ఒక 2-3 స్పూన్స్ వేసి ఉగ్గు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకున్న వాటర్ని ఈ వాటర్లోకి వేయాలి. వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టేస్తే, లేదంటే మంచిగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అవి ఉంటలు కట్టేస్తాయి కదా, అందుకనే మధ్యలో కలుపుతూ ఉండి అది మంచిగా ఇలా ఉడుకుతుంది. మంచిగా సేమ్ రాగి జావ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే అయిపోతుంది.
మన ఉగ్గు ప్రిపేర్ అయిపోయింది. ఇలా చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఉంటలు ఎలా అడుగు అంటుకొని ఉంటలు కడతాయి, కలుపుతూ ఉండాలి, అది మర్చిపోకండి. మొత్తం ఉగ్గు ప్రిపేర్ అయిపోయింది. ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి నెయ్యి వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారు. పట్టుకోవా అల్లేసుకుంటా నిన్నో బావా, పరువాలన్నీ పంచుకోవా రాసిస్తాను లేరా బావా. ఈ చెయ్యి పట్టుకోనా అల్లేసుకుంటా నిన్ను బావా, పరువాలన్నీ పంచుకొని గుండెల్ల దాసుకుంటా దొరసాని. పట్టుకుందాం అంటే దొరకవు మళ్ళీ, నా అందమంతా నీకే రారా మళ్ళీ. హంసలాంటి నడుమున్న చిన్నదాన్ని నే చెప్పేది వినవయ్యా మళ్ళీ మళ్ళీ. నా చెయ్యి పట్టుకోవా అల్లేసుకుంటా నిన్నో బావా, పరువాలన్నీ పంచుకోవా